కార్యక్రమానికి వేయించేసినటువంటి మా నేలకొండ శాంతాశ్రమ పీఠాధిపతులైనటువంటి సదానంద సరస్వతి స్వామి వారు, అలాగే రామానంద యోగాశ్రమ పీఠాధిపతులైనటువంటి శ్రీ అభయానంద స్వామి వారు, అలాగే మన కృష్ణ బాలకృష్ణ అక్కడ వాళ్ళ గురువు గారు కూడా మా చంద్రబాబు మరి మహత్వమైనటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి ఆ స్వామివారు. ఆ ఆశ్రమానికి పిల్లలుగా ఉంటూ మన నిరంజన బాబా గారు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే మన జమయత్మ గారు వరలక్ష్మ గారు శ్రీకృష్ణులు దత్తాత్రేయ ఆశ్రమము హరిపురంలో నిర్మాణం చేస్తున్నారు. మా పార్వతమ్మ గారు మరి అన్ని ఆశ్రమాల్లో ఉంటూ అన్ని ఆశ్రమాలు సేవ చేస్తూ అమ్మ దగ్గర ఎన్నో సంవత్సరాలు ఉంటూ ఇప్పుడు మదాపురంలో శ్రీ సాయిబాబా దేవాలయంలో ఆ అమ్మగారు సేవ చేసుకుంటూ ఉంటున్నారు. అలాగే జటాధరం పాండురంగం స్థూలహస్తం కృపానిధం సర్వలోకహరం దేవం దత్తాత్రేయ నమోస్తుతే. దత్తాత్రేయ సద్గురు की स्वामी धर्म की गुरु परंपरा की వందనములు. ఈరోజు
మరి వారి యొక్క పరిచయం నాకు తక్కువ, వారి పేర్లు ఊరు నాకు తెలియదు. అయినా పరంపరంగా వారు గురు సాంప్రదాయంలో వారు ఉంటుంది కాబట్టి ఆ బిడ్డలు కూడా అటువంటి తప్పకుండా గురు పూజ చేయాలి, తండ్రి గారికి ఆనందం చేయాలి, సాధు సభ్యులకు ఆదరణ చేయాలి. ఇది గురు పరంపరలో ఉన్నటువంటి ఒక పద్ధతి అని నిశ్చయించుకొని వారు దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసి ఈరోజు ఈ రాజపురం గ్రామంలో ఈ యొక్క గురు సాంప్రదాయ పద్ధతిలో గురు పూజ మొదలైనటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకుని భక్తులకి అలాగే సాధువులకి అందరికీ కూడా ఆహ్వానం చేసి ఇంత సత్కారాలు చేయాలని వాళ్ళు నిశ్చయించుకొని తండ్రి పేరుతో ఈ మంచి పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంతో అభివృద్ధిలో భవ ఆచార్య దేవో భవ ప్రతి గురు పరంపర భాషలతో వాళ్ళని ఆదరణ చేసి వాళ్ళని అనేక విధమైన సేవ చేసి వాళ్ళు పరంపరించిన వాళ్ళని కూడా పరలోక యాత్రని కూడా కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించి మనం ముందుకు తీసుకువెళ్ళడం అనేది మన ధర్మమని వాళ్ళు నిశ్చయించి ఈ విధంగా ఈ గురు పూజ సాంప్రదాయకం ఈ గ్రామంలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. చాలా సంతోషం. ఈ మహాత్ములందరికీ పిలిపించి వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళు ఆనందపడతారని వాళ్ళు నిశ్చయించుకున్నారు కాబట్టి ఇది చాలా విశేషం. ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చుట్టూ కొనుక్కుంటే డబ్బులు కొనుక్కుంటారు, బిడ్డలు ఎందుకు కొనుక్కుంటారంటే పూర్వ జన్మంలో వాళ్ళు ముందుగా మనకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తారని నిశ్చయించి బిడ్డలు కట్టారు. అందుచేత వాళ్ళకి కావలసినటువంటి ఈ గురు పూజ ఏర్పాట్లు వాళ్ళు చేసి సాధు సత్యములను ఆదరించి సత్యం నిలబెట్టి ఎంతో ధన్యవాదాలు. తల్లిదండ్రులు సంతోషించారు, చాలా సంతోషం. హరి ఓం సత్యం జయ గురుదేవ దత్త. స్వామి వారి యొక్క ఆశీర్వచనాల కుటుంబ సభ్యులకు అందించారు. ధన్యవాదాలు. ఇప్పుడు పూజ్యశ్రీ అభయానంద స్వామి వారు ఆచార్యులు పర్యటనము మహాత్ములు ఒకే వేదికపై రప్పించుకున్నారు, వారి చేత మంచి మాటలు చెప్పించుకుంటున్నారు, ఆధ్యాత్మిక మనమును ప్రయత్నిస్తున్నారు. అమ్మగా చెప్పినట్టు రాజపురం రాజకీయ ప్రాణాశని ఎప్పుడో ఒకసారి చేశాను. గోపాలం గారు పాడుకున్నారని తండ్రి వాళ్ళ అబ్బాయి ప్రశ్నించారు. రాజకీయం రాజపురం కాణాసి దీని మొదట GR గుడారి రాజమండ్రిపురం. ఆ రోజు మహారాజుల పాలనలో రాజమండ్రి రాజకీయం అని ఉండేవారు. వారి పేరు పెట్టమని పెద్దలు ఉద్దేశించి ఆ పెట్టారు కనుక GR. ఈ ఊరు 2 హద్దులు కూడా ఉన్నాయి. అక్కడ తాతాలని ఒక ఆయన ఉండేవారు, వాళ్ళ నాన్న వాళ్ళ పెద్ద ఉండేవారు. అనగా గోపాల రైతు గారి పక్కన ఆ పక్కన ఒక పెద్ద 2-3 బంధాలు రాయబడ్డారు. అట నుండి ఇటువరకు కూడా అట నుండి అటువరకు రాజపురం. అది అప్రస్తుతం అనుకోవచ్చు. తెలియాలి వీటి వ్యక్తులు. ఇప్పుడు గొడవలందరూ అభిరాజుల సమస్య చచ్చిపోయారు అనుకుంటున్నారు. చచ్చిపోలేదు. వచ్చిన ఆయన శక్తి లేదు కానీ వ్యక్తి కావలసినంత ఉన్నది. కొన్నాళ్ళ కలిగి పూర్వకి విశేషం చేత సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును. ఆయా సమయముల యందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. అనురాగము, భయము, క్రోధము వదలి
నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మనువర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారు వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. కాని ఏ ఒక్కని యందును అనురాగము గాని ద్వేషము గాని లేవు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావు, ఎవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవు అట్టివానిని పండితులని విద్వాంసులు పలుకుదురు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము. బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలయును. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. ఇది భగవద్గీత యందు బ్రహ్మ విద్యయను యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన విషాద సాంఖ్య కర్మ జ్ఞానయోగములు సమాప్తము. సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మయోగో విశిష్యతే. కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగమున కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామరాకున నీటి బిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుబడ్డడు. జ్ఞానేన తదజ్ఞానం మంది ఎప్పుడైతే చేరుతారో సమావేశపరచబడుతుందో ఆ రోజే పవిత్ర దినం. అందులో 13/2/2021 కొవ్వూరు మాధవయ్య గారు వారు ఆ భగవత్ సన్నిధికి చేరుకున్నారు. ఈరోజు 26/3/2021 అనగా 14వ రోజు అన్నమాట. ఈ 14వ రోజున గురు సాంప్రదాయక నిమిత్తము ఆ పరంపర భాగంగా వారి యొక్క పెద్ద కుమారుడు విజయ్ కుమార్ గారు, అలాగే రవికుమార్ గారు,
కేశేశ్వరరావు గారు, కూతురు హేమలత, అల్లుడు కొండలరావు. నిజంగా చెప్పాలంటే ఒక చిన్న రాజ్యం శ్లాఘం ఉంది, మీకు తెలుసు. పుత్రోత్సాహం ఉంది కదా, తెలుసు కదా. నిజంగా తల్లిదండ్రులు తెలుసుకోవాలంటే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం చేయడం ఎంతో పుణ్యం ఉండాలి. అమ్మగారు చెప్పినట్టుగా ఆ తల్లిదండ్రుల యొక్క పుణ్యం వల్ల ఈ రోజు నా కుమారుడు చేయగలుగుతున్నారు. నేను ఉదయం వచ్చిన 7 గంటలకి వాళ్ళ శ్రద్ధ, వాళ్ళ తాలూకా ఆ తొందరపడతనము, ఆ త్యాగము, ఆ నిరతి ఎంతో ఆనందానికి నాకు కలిగించింది. నిజంగా ఏ ఆశ్రమాల్లో కూడా మీరు చూడట్లేదు, అంత ఫాస్ట్గా ఎక్కడ ఏ పూజ కార్యక్రమంలో కానీ, సమాజ పూజలో కానీ, ఇతరులకి సత్కరించడంలో కానీ, ప్రతి విషయంలో ఆ కుమారులు ఎంత చైతన్యవంతంగా చేస్తున్నారంటే నాకు ఆశ్చర్యం కలిగింది. నిజంగా ఈ రోజుల్లో కూడా ఇంత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారంటే ధన్యజీవులు వారు. నిజంగా ఆ మాధవయ్య గారు, కమలమ్మ గారు తాలూకా ఆ పేరు పెట్టేసి నిజంగా వారు కాపాడుతున్న భావన కలిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో అంత కంప్యూటర్ టెక్నాలజీ వచ్చింది. ఈ స్కాలర్లు అంటే, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే ఇటువంటి చాలా దూరంగా ఉంటారు, ఎల్లప్పుడూ వాళ్ళ దాంట్లోనే. కానీ ఈ రోజుల్లో కూడా ఇలా ఉండే టెక్నాలజీ రోజుల్లో కూడా వాళ్ళు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం, మా తండ్రి కార్యక్రమం 12 రోజుల్లో అయిపోయినప్పుడు కూడా 14 రోజులు స్వామీజీ లాంటి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదాలను పొంది వారికి ఏమైనా పూజ కార్యక్రమం నిర్వహిస్తే నాకు పుణ్యకర్మలు వస్తాయి, మా నాన్నగారు కూడా పుణ్యకర్మ చేయకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు చేశారంటే జరుగుతుంది. ప్రతి భూమిలో జరుగుతుంది. అందులో మానవ జన్మ ఉత్కృష్టమైనటువంటి జన్మ. ఆ జన్మ వచ్చిన తర్వాత సాధకం చేసుకోవాలంటే ఏమిటి చేసుకోవాలా? ఇటువంటి పుణ్య కార్యములు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, పితృ కార్యములు, ఇటువంటి అనేక ఉంటాయి అన్నమాట. మనిషి మానవుడికి చెందాలంటే అనేక రకమైన కార్యక్రమాలు ఉన్నాయి. కనుక అటువంటి విషయమైతే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, ఆ సన్యాస 4 ఆశ్రమాలు అలాగే ఉన్నాయో అలాగే బాల్య, యవన, గోపాల, వార్షిక ఈ పితృలు 4, ఈ 4 కూడా మనిషికి ఎలా ఉంటాయో ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని విధిగా ఇటువంటి పితృ కార్యక్రమాలు నిర్వహించుకొని సాధు సంతులకి అందరూ సత్కరించుకొని ఆనందంగా ఎవరైతే నిజంగా గడుస్తారో వాళ్ళే గృహపవిత్రమైనటువంటి వాళ్ళు, వాళ్ళకి భగవంతుడు ఎల్లప్పుడూ రక్షించదాక ఈ అవకాశాన్ని కలిగిన అమ్మవారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నువ్వు వరకు సహకరించగలుగుతున్నాం. హరి ఓం సత్సత్. స్వామి చక్కనైనటువంటి సందేశాన్ని ఇచ్చారు, వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన ప్రక్కనే ఉన్నటువంటి తల్లిదండ్రులు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ దబార్లో ఉంటున్నారు మన బాలకృష్ణ స్వామి. వారు కూడా వారి ఆశీర్వచనాన్ని సంక్షిప్తంగా మన ముందు ఉంచుతారు. హరి ఓం. గురు పరంపరా శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. తత్వగురుభ్యో నమః. ఒక సందర్భంలో స్వామి వివేకానంద చికాగోలో ప్రయాణిస్తుండాలి. అక్కడ ఈ వ్యక్తిని స్వామి వివేకానంద చూసి ఒక వ్యక్తి అన్నారంట, ఏంటయ్యా ఆ డ్రెస్ ఏంటి, ఆ కాషాయం ఏంటి, ఆ పని ఏంటి, ఇలా ఉన్నావేంటి, ఏంటి ఆ వేషధారణ? ఇక్కడ కానీ మా దేశంలో ఇలాంటి వేషధారణ చూస్తే నవ్విపోతారు. ఒక జెంటల్ మ్యాన్ లాగా డ్రెస్ వేసుకోవాలి, ఏంటయ్యా నీ డ్రెస్ అని చెప్పి స్వామి వివేకానందకి ఆ వ్యక్తి అంటే స్వామి వివేకానంద తెలుగు సమాజంలో ఒక మాట చెప్పారు. మీ దేశంలో జెంటల్ మ్యాన్ గా కావాలి అంటే మిమ్మల్ని టైలర్ బట్టలు కుట్టి ఆ సూటు బూటు కోటు వేస్తే మీరు జెంటల్ మ్యాన్ గా కనిపిస్తారు. కానీ అదే మా భారతదేశంలో కాషాయం అనే వస్త్రము గురువు గారు మమ్మల్ని మాకిచ్చి తర్వాత ఆ మార్గంలో మాకు నిలబెట్టినందువలన ఇక్కడ మా భారతదేశంలో జెంటల్ మ్యాన్ గా అనిపించుకుంటారు అని చెప్పేసి దేశం కాని దేశంలో స్వామి వివేకానంద చెప్పి అటువంటి కాషాయాన్ని గౌరవాలు అక్కడ చెప్తారు. అటువంటి కాషాయం మన దేశానికి 3 రంగుల జెండా ఉంటే ఆ పైన కాషాయ రంగు దేశాన్ని ఎలా కాపాడుతుందో అలా అనుసరం ధర్మము పరిరక్షణ జరగాలి, దాని యొక్క మనుగడ సాధించాలి. భారతదేశం
ప్రపంచానికి ఆయువు పట్టు ధర్మం మాత్రమే. అందుకనే అటువంటి ధర్మమూర్తులందరూ కూడా నేను గురుతులకు నమస్కరిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మన నుంచి ఇంత ప్రేమ కలిగి ఇంత దూరం ఒక్కొక్కరు చాలా దూరం వచ్చారమ్మా, చాలా దూరం చేసి మన కోసం వస్తున్నారంటే నిజంగా మనం అందరం అదృష్టవంతులు. ఇంకొక విషయం, ఈ అదృష్టాలంతటికీ కారణము నాన్నగారు నాకు పెద్దగా పరిచయం, మాధవరావు గారితో పెద్ద పరిచయం నాకు లేదు. ఎప్పుడో పరిచయం నాన్న అని ఆయన నమస్కరించేవాళ్ళు, నేను నమస్కారం వెళ్ళిపోయేవాడు. పెద్ద సాన్నిధ్యం నాకు లేదు. కానీ ఈరోజు అనిపిస్తుంది ఆయన ఉద్యోగం ఏం చేశారు, పోస్ట్ మాస్టర్గా ఉద్యోగం చేశారని తెలిసింది. ఒక పోస్ట్ మాస్టర్గా ఆయన యొక్క వృత్తి ఏంటి, ఆయన యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే ఎక్కడ నుంచైనా ఎక్కడికి ఒక మెసేజ్ వెళ్ళాలి. అప్పుడు ఉత్తరాలు అవన్నీ ఉండేవి. ఒక వస్తువు ఏదైనా చేరాలి అంటే అప్పుడు ఆ డిపార్ట్మెంట్ లో ఆయన ఉపయోగపడ్డారు. ఇప్పుడు మనందరికీ కూడాను సాధువుల యొక్క దర్శనాన్ని మనకు అందించి ఆయన మనల్ని పునీతులు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఒక మెసేజ్ ఎలా పనిచేస్తున్నారంటే ఆయన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడాను స్వామి వివేకానంద మాట చెప్పాడు, అని చెప్పేసి ఇంకొకరి కోసం బ్రతికే వాళ్ళకే బ్రతుకు అని చెప్పారనమాట. అటువంటి బ్రతుకు ఎలాంటిదంటే ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడాను మనందరికీ కూడా ఇంతమంది సాధువుల యొక్క దర్శన భాగ్యం కలిగించి ఆయన తన జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. అది విశేషం అన్నమాట. పిల్లల కోసం అమ్మ చెప్తున్నారు, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ చెప్తారు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి అన్న, చాలా విషయాలు చెప్పడానికి సమయం తక్కువ కనుక లేదు. చిన్న విషయం గుర్తుంచుకోండి, మీరు ఈ రోజు పిల్లల్ని బాగా చూస్తే రేపు వాళ్ళు బాగుపడతారు అని విషయం పక్కన పెట్టండి. మీరు పిల్లలకి సంస్కారం ఇస్తే రేపటి మీ వృద్ధాప్యం బాగుంటుంది అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తించి చేయాలి. ఈ రోజు మీ పిల్లలకి ఏ సంస్కారం ఇస్తారో మీరు వయసు అయిన తర్వాత ఆ పిల్లల యొక్క సంస్కారం మీకు కాపాడుతుంది. దానికి విశేషంగా మీరంతా చేయవలసింది ఒకే ఒక పని. సహజంగా అందరూ ఏమైనా కంప్లైంట్ చేస్తాం మన ఇంట్లో, మా బాబు మా మాట ఏమంటారు అని చెప్పాలి. వినడు మా పాప మా మాట వినదు. పిల్లల కడుపు నేను చెప్తున్నాను, మేము ఎవరు కూడా అమ్మా నాన్నల మాట వినము, పెద్దల మాట వినము. ఇది మేము హెచ్చరించుకున్నాం. కానీ ఒకటి మాత్రం గ్యారెంటీ చెప్తున్నాం ఏంటంటే, మీరు మా పిల్లలు ఎవరైనా తీసుకెళ్ళేసి బస్సులో అక్కడ వెళ్ళారనుకోండి, బస్సులో వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చారనుకోండి, వాడు డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్నాడు, అమ్మ ఒళ్ళో కూర్చున్నాడు. బస్సు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ వచ్చి మొత్తం యొక్క ఆలోచనతో దిగిపోయాడు. దిగిపోయిన తర్వాత పిల్లలు ఇంటికి వచ్చి వచ్చేస్తాడు, బస్సు అంటుంటాడు. ఒకసారి కండక్టర్ అంటుంటాడు, ఆ ఊరు వచ్చింది ఈ ఊరు వచ్చిందని. అక్కడ కండక్టర్ కూడా పిల్లలకు చెప్పలేదు ఇలా అన్నది, అక్కడ డ్రైవర్ కూడా చెప్పలేదు ఇలా బస్సు డ్రైవ్ చేయాలి. కానీ ఎందుకు చేస్తాడు, ఇంటికి వచ్చిన పిల్లాడంటే చూసి నేర్చుకున్నాడు. అలాగే తల్లిదండ్రులని మీరు ఏమైనా పిల్లలకి ఇవ్వాలి అంటే మీరు ఆచరణలో పెట్టి చేసి చూపించండి, తప్పకుండా మేము అది ఆచరించి తీరుతాము. అందుకని పిల్లలకి ఏమైనా ఇవ్వాలంటే మీరు ఆచరణ పాదపూజ జరుగుతుంది. శ్రీధర స్వామి ఎక్కడున్నా వారి భక్తులందరూ రావాలి. లక్ష్మణరావు లక్ష్మీనారాయణ వీళ్ళంతా రావాలి. పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ వినక్షణం సాదరే సాదరే
विनोदविवर्तिनं चिन्मकान्तरवर्तिनं विलसद्विलासममायकम् पंचवर्णसुतिर्विचित्रविदुष्टतत्त्वविचारणं యుక్తాహార విహారాదులు కర్మాచరణము గలవానికి ఆత్మ సంయమ యోగము లక్ష్యము. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలిలేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగునని మనోనిగ్రహము కలిగి ఆత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సకల భూతముల యందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములు తన యందును తనను అన్ని భూతముల యందును చూచుచుండును. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అర్జున, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిల్పుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అర్జున, పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు.
మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. భూమిరాపో అనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అర్జున, నాకన్న గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదియు ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గుర్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమయ్యున్నది. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. భూమి యందు సుగంధము, అగ్ని యందు తేజము, ఎల్లభూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము. దైవీహేషా గుణమయీ దైవీహేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. పార్థ, త్రిగుణాత్మకము దైవ సంబంధమగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు అను 4 విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయించుతున్నారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతి. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణము నొందుచున్నాడు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవడు అంచకాలమును నన్ను స్మరించుచూ శరీరమును వదలుచున్నాడు వాడు నన్నే చెందుచున్నాడు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనుస్మరేజ్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. అర్జున, ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్రచిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించును అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారము కన్నా ఇతరుడు. అవ్యక్తోక్షరయుక్తః తమాహుః పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మ పదము శాశ్వతమైనది. పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమపదము. శుక్లకృష్ణే గతి హ్యేతే జగతస్యాస్వతీమతే ఏకయాయాచనావృత్తిం అన్యయా వర్తతే పునః. జగత్తునందు శుక్లకృష్ణములనిడి రెండు మార్గములు నిత్యములుగానున్నవి. అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము, రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నవి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అచ్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చార్యం. యోగి అయిన వాడు వేదాధ్యయనము వలన, యజ్ఞతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మపదవిని పొందగలడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. పార్థ, ప్రళయకాలమున సకల ప్రాణులను నాయందు లీనమగుచున్నవి.